హలో గైస్, వెల్కమ్ టు మూవీ మాకప్స్. ఈరోజు మన వీడియోలో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉండే బెస్ట్ తెలుగు డబ్బుడ్ మూవీస్ గురించి చెప్పబోతున్నాం. యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జోనర్స్ని కవర్ చేస్తూ టాప్ 10 మూవీస్ని లిస్ట్ అవుట్ చేసాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? డే షిఫ్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే బెస్ట్ జోనర్ అంటే తెలుసా? హర్రర్ కామెడీ. సో ఇలాంటి జోనర్లో వచ్చిన మూవీయే ఈ డే షిఫ్ట్. ఈ మూవీలో ఒక పూల్ క్లీనర్ సైడ్ ఇన్కమ్ కోసం వ్యాంపైర్ హంటర్గా మారుతాడు. వ్యాంపైర్స్కి అండ్ హ్యూమన్స్కి మధ్య ఉండే ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంటాయి అండ్ ఆ సీన్స్ను కూడా కామెడీ వేలో చాలా బాగా ప్రజెంట్ చేశారు. మెయిన్గా కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా స్టైలిష్గా చూపించారు. ఈ మూవీలో ఫన్ ఫైట్స్, ఫంకీ విజువల్స్ అండ్ మాస్ మూమెంట్స్ ఇలా చాలా ఉన్నాయి. టైంపాస్ కోసం ఒక పర్ఫెక్ట్ మూవీ ఇది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, వెళ్ళి చూసేయండి. స్పేస్ స్వీపర్స్ ఇది ఒక కొరియన్ సైఫై అడ్వెంచర్ మూవీ. ఈ మూవీలో విజువల్స్ అయితే అదిరిపోతాయి. నిజంగా స్పేస్లో ఉన్నామా అనే ఫీల్ అయితే తెప్పిస్తుంది. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఎర్త్ మీద పొల్యూషన్ వలన బ్రతకలేక జనాలు స్పేస్లో బ్రతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అనుకోకుండా ఒక గ్రూప్కి స్పేస్లో ఒక కూలిపోయిన షిప్ కనిపిస్తుంది. ఆ షిప్లో నిజంగా అమ్మాయిలాగా ఉండే ఒక రోబోట్ కనిపిస్తుంది. ఆ తరువాత ఆ రోబోట్తో ఏం చేశారు అనేదే స్టోరీ. స్పేస్ అడ్వెంచర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఫస్ట్ బిగ్ బడ్జెట్ సైఫై మూవీ ఇది, వెళ్ళి చూసేయండి. ఏ క్వైట్ ప్లేస్ ఈ మూవీ చూసినంతసేపు మీకు ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీలో డైలాగ్స్ తక్కువ, కానీ టెన్షన్ పెట్టే సీన్స్ మాత్రం చాలా ఉంటాయి. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఎర్త్ మీద సౌండ్స్కి రియాక్ట్ అయ్యే కొన్ని ఏలియన్స్ ఉంటాయి. అవి చిన్న సౌండ్ చేసినా వచ్చి మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అయింది అనేదే స్టోరీ. సస్పెన్స్ అండ్ ఎమోషన్స్తో ఈ మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. కొన్ని సీన్స్ అయితే చాలా క్రేజీ ఉంటాయి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మస్ట్ వాచ్ సస్పెన్స్ థ్రిల్లర్లో ఈ మూవీ కూడా ఒకటి. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది, వెళ్ళి చూసేయండి. అరైవెల్ ఎప్పుడైనా ఆలోచించారా, ఒకవేళ ఏలియన్స్ నిజంగా మన ఎర్త్ మీదకి వస్తే ఏం జరుగుతుంది? ఆ ఏలియన్స్తో మన గవర్నమెంట్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇలా చాలా క్వశ్చన్స్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఈ అరైవెల్ మూవీ. ఈ మూవీ కొంచెం స్లోగా ఉన్న క్లైమాక్స్ మాత్రం గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ బెస్ట్ చాయిస్, అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. ది ఓల్డ్ గార్డ్ సూపర్ పవర్స్ ఉన్న ఒక సోల్జర్స్ మూవీ ఇది. ఈ మూవీలో ఒక ఆర్మీ టీంకి సూపర్ పవర్స్ ఉంటాయి. వాళ్ళను ఎన్ని టైమ్స్ చంపినా మళ్ళీ బ్రతికి తిరిగి వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ పవర్స్ గురించి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతారు. ఆ టీంని ఒక మిషన్ కోసం హైర్ చేసి ఆ మిషన్ టైంలో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకున్న సీక్రెట్స్ని ఎక్స్పోజ్ చేయాలని చూస్తారు. అప్పుడు ఈ టీము ఎలా తప్పించుకుంది అనేదే స్టోరీ. ఈ మూవీ స్లోగా స్టార్ట్ అయినా వెళ్ళే కొద్దికి యాక్షన్ సీన్స్తో అదిరిపోతుంది, వెళ్ళి చూసేయండి. ది కాల్ ఈ మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఈ మూవీలో ఒక ఫోన్ కాల్ ద్వారా 2 డిఫరెంట్ టైం జోన్స్లో ఉన్న ఒక ఇద్దరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారు. పాస్ట్లో జరిగే ఒక డెసిషన్ వలన ప్రెజెంట్ని ఎలా చేంజ్ చేసింది అనేదే మెయిన్ ప్లాట్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అండ్ యూనిక్ నరేషన్తో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. డార్క్ థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే ఈ మూవీ మిస్ అవ్వద్దు. రెడ్ నోటీస్ ఈ మూవీలో 3 బిగ్ యాక్టర్స్ యాక్ట్ చేశారు. ఇది ఒక ఫన్ అండ్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీలో ఉండే రాబరీ సీన్స్ అయితే అదిరిపోతాయి, చాలా థ్రిల్లింగ్గా ఎంగేజింగ్గా ఉంటాయి. ఈ మూవీ యొక్క స్టోరీ ప్రెడిక్టబుల్ అయినా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ టైమింగ్ అండ్ ట్రెజర్ హంటింగ్ సీన్స్. తెలుగు డబ్బింగ్ కూడా మాస్గా ఉండటం వలన కామెడీకి మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు ఈ మూవీ ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఫర్గటన్ ఇది ఒక కొరియన్ మూవీ. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీ చూడాల్సిందే. ఎందుకంటే ఈ మూవీలో సస్పెన్స్ అండ్ ట్విస్టులు చాలా ఉంటాయి. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, హీరో వాళ్ళ బ్రదర్ కిడ్నాప్ అయ్యి 90 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. కానీ తను గతం అంతా మర్చిపోతాడు. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ప్రతి సీను చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్లో అయితే మాత్రం మీ మతి పోగొట్టే షాకింగ్ ట్విస్టులతో అదిరిపోతుంది మూవీ, అస్సలు మిస్ అవ్వద్దు. బెలిరీనా ఇది ఒక కొరియన్ రెవెంజ్ డ్రామా. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక ఎక్స్ బాడీ గార్డు తన బెస్ట్ ఫ్రెండ్ని చంపిన వాడిని ఎలాగైనా వెతికి చంపాలని చూస్తుంది. తన రెవెంజ్ ఎలా తీర్చుకుంది అనేదే స్టోరీ. ఈ మూవీలో స్టైలిష్ విజువల్స్ అండ్ స్లీక్ యాక్షన్ సీక్వెన్స్తో మీ మైండ్ పోతుంది. ఇంకా మెయిన్గా గన్ ఫైట్స్, బైక్ చేస్తో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంటుంది. ఫాస్ట్ పేస్ రివెంజ్ డ్రామాని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ మూవీ చూడాల్సిందే. ర్యాంపేజ్
యాక్షన్ ఫ్యాన్స్ కి ఈ మూవీ పక్కా ఎంటర్టైనర్. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ వలన ఒక గొరిల్లా, వోల్ఫ్ అండ్ క్రోకడైల్ చాలా డేంజరస్ గా తయారయ్యి సిటీ మొత్తం నాశనం చేస్తూ ఉంటాయి. అప్పుడు హీరో రాక్ వాటి నుంచి సిటీని ఎలా సేవ్ చేశాడు అనేది స్టోరీ. ఈ మూవీలో గ్రాఫిక్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ అయితే అదిరిపోతాయి. ఈ యాక్షన్ లవర్స్ ఈ మూవీ మీకోసమే వెళ్ళి చూసేయండి. ఈ టాప్ 10 మూవీస్ లో మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఓటీటీ పిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.